టైగర్ జోన్ జీవో అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిన రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. సర్కారు నిర్ణయంపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసింది అన్నది బీఆర్ఎస్ బీజేపీ నేతల వాదన. ఆస్వాబాద్ పులుల సంరక్షణ కేంద్రం జీవో నిలుపుదలకు కారణాలేంటి, దీని వెనుక ఉన్న వ్యూహమేంటో ఇన్సైడ్లో చూద్దాం. జనాందోళనకు ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు. సర్కార్ తీసుకునే విధాన నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఉద్యమిస్తే ఏ జీవోనైనా ఉపసంహరించుకోక తప్పదు. ముందు వెనుక ఆలోచించకుండా, పూర్వాపరాలను పరిశీలించకుండా ఉత్తర్వులివ్వడం, వాటిపై తిరుగుబాటు చేసిన తర్వాత సర్కార్ దిగొచ్చి అమలును పెండింగ్లో పెట్టడమో ఉపసంహరించుకోవడమో కామన్గా జరిగే అంశం. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్సర్వేషన్ జోన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చేసింది. జీవో 49 అమలుపై వెనక్కి తగ్గింది. సుమారు 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసీల నుంచి ఆగ్రహంతో పాటు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పునరాలోచన చేసి వివాదాస్పద ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెమో జారీ చేసింది. అయితే సర్కార్ చర్యను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. పూర్తిగా రద్దు చేయకుండా పెండింగ్లో పెట్టడం అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది. నిజానికి పులుల సంరక్షణ కేంద్ర విస్తరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో పాటు ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. ఇది హస్తం పార్టీ సర్కార్కు వ్యతిరేక ఉద్యమంగా మారేలా ఉండడంతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ పెద్దలతో సమావేశం నిర్వహించి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించమని, అడవి బిడ్డలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో అమలు కాదని హామీ ఇచ్చారు. కానీ మంత్రి ప్రకటనతో ఆదివాసీ సంఘాలు సంతృప్తి చెందలేదు. అమలు నిలిపివేస్తున్నామంటే తర్వాత మళ్లీ ప్రాక్టీస్లో పెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానం వచ్చింది. అందుకే రద్దు కోసం ఆదివాసీ నాయకులు పట్టుబట్టడంతో నిర్ణయంలో జాప్యం జరిగింది. ఈలోపు ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమ్మడి జిల్లా బంద్ జరిగింది. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి చేజారేలా ఉండడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్ సహా జిల్లా ముఖ్య నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, వాస్తవ పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. దీంతో జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని బంద్ నిర్వహించిన నాడే సర్కార్ ఆదేశాలిచ్చింది. అయితే జీవో 49 అమలు, తాత్కాలిక నిలుపుదలను బీజేపీ, బీఆర్ఎస్ తప్పుపట్టాయి. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడమే అన్నది కమలం పార్టీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కారు పార్టీ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి వాదన. వివాదాస్పద జీవోతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే దీని అమలును నిలిపివేశారన్నది విపక్షాల విమర్శ. ఉపసంహరించుకోని పక్షంలో ఉద్యమిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేసింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నష్టం చేస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. అయితే విపక్షాలకు కౌంటర్ ఇవ్వకపోతే కష్టమని భావించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, బీజేపీ ప్రకటనలను తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అన్యాయం చేయదన్న వాదాన్ని వినిపించారు. హస్తం పార్టీ నేతలు ఇక్కడ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. టైగర్ కారిడార్ ప్రతిపాదన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్తో పాటు కేంద్రంలోని బీజేపీదే ఆ పాపమని చెప్పుకొచ్చారు. కేంద్రం ఒత్తిడితోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నది కాంగ్రెస్ నేతల వాదన. ప్రజల మనోభావాలను గుర్తించిన ప్రభుత్వం జీవోను నిలుపుదల చేసిందని, ఒకవేళ అమలు జరిగితే తన పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమన్నది ఈ ప్రజాప్రతినిధి విమర్శ. అయితే ఈ ఎమ్మెల్సీ ప్రకటన కంటితుడుపు చర్య అన్నది విపక్షాల వాదన. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమేనని చెప్పుకొచ్చారు. అయితే జీవో 49 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మళ్లీ అమలు చేయొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పిడుగు పడొచ్చని భావిస్తున్నాయి. అందుకే శాశ్వతంగా రద్దు చేయాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.